గోపాల గోపాల చిత్రం విజయానికి కాస్త దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ప్రయోగాత్మకమే అయినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసి 40 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఒకవేళ దానికి ఐతో పోటీ లేకపోయినట్లయితే హ్యాపీగా హిట్ అయిపోయేదేమో. అల్టిమేట్ గా ఫ్లాప్ అయినా కానీ గోపాల గోపాలకి సంక్రాంతి టైంలో గట్టి పోటీనిచ్చింది. అలా మెగా హీరోని ఇబ్బంది పెట్టిన విక్రమ్ ఈసారి కూడా మరో హీరోకి అడ్డు రాబోతున్నాడు. దసరాకి రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా విక్రమ్ సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రిలీజ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఘనంగా విడుదలను ప్లాన్ చేశారు. దసరాకి చరణ్ కి సోలో రైడ్ అయితే ఉండదు. ఆల్రెడీ అఖిల్తో పోటీ ఉండనుంది. ఇప్పుడు విక్రమ్ కూడా వచ్చి చేరాడు కనుక చరణ్ సినిమా నిలబడాలంటే అద్భుతమైన టాక్ తెచ్చుకుని తీరాలి.